నాన్న ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోండి. నేను చెప్పేది వినండి నాన్న. దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? నాన్న నాన్న ఒక్కసారి ఫోన్ చేయండి నాన్న. చెల్లిని వెనక్కి రమ్మని చెప్పండి. బాలిక, నీవెంత వగచినను ప్రయోజనము లేదు. విధిని ఆపుట విధి వల్ల తప్ప మరి దేని వల్ల సాధ్యము కాదు. మా మాట విని మాతో యమపురికి రమ్ము. ఎంతసేపు మీ గోలం మీదే కాని నా బాధని పట్టించుకోరా? నీవు మరణించిన పిమ్మట ఎన్నో దినములు ఈ లోకమునందు ఉండుటకు మా యమధర్మరాజుల వారు అనుమతిచ్చినారు. నీ కుటుంబము కొరకు నీకు కొన్ని శక్తులను కూడా ఇచ్చితిరి. అంతయు ముగిసిన పిమ్మట నీవు నీ ఇచ్చ ప్రకారమే యమలోకమునకు వచ్చితివి. కానీ నీవు మా ప్రభువుల వారి ఆజ్ఞను మీరి యమలోకపు నిబంధనలను అతిక్రమించి మరల నీవు భూలోకమునకు వచ్చట క్షమించరాని తప్పిదము. ఇందులకు నీవు రెట్టింపు శిక్ష అనుభవించవలసి వచ్చును. రెట్టింపు శిక్ష కాకపోతే 100,000 రెట్లు శిక్ష వేయండి, నేను అనుభవిస్తాను. నేను మళ్ళీ జన్మిస్తానని నాకు ఆశ పెట్టి పైకి తీసుకెళ్లారు. తీరా నాకు మరో జన్మ లేదంటున్నారు. నా చెల్లికి పుట్టబోయే బిడ్డ పుట్టక ముందే చనిపోతుంటే నేను చూస్తూ ఎలా ఊరికే ఉండేది? అంతకు మించి నీవు చేయుటకేమీ లేదు బాలిక. నీ మంచి కోరి చెప్పుచున్నాను. దయచేసి మాతో బయలుదేరుము. ఆలస్యమైనచో నీ సహోదరి కడుపున ఉన్న పిండమునకే కాదు, నీ పిల్ల పిచ్చుకలకు కూడా ప్రమాదము వాటిల్లును. ఏంటి మీరు చెప్పేది? సత్యము బాలిక. నీ పిల్ల పిచ్చుకలు బాధపడుటనినా అది ఏ నీకు శిక్ష అని అర్థము. బాధపెట్టండి గుప్తా గారు, బాధపెట్టండి. మీ చేతిలో అధికారం ఉందని అందరూ చేరి నన్ను బాధ పెట్టండి. ఈ ప్రకృతి మొత్తం ఒక పసి బిడ్డపై పగబట్టింది. ఆ పసి మొగ్గను నేల రాల్చాలని చూస్తుంది. ఈ ఘోరం చూసే కంటే మీ నరకంలో ఆ నరక యాతన అనుభవించడమే మంచిది. పదండి గుప్తా గారు, వెళ్ళిపోదాం పదండి. ఏంటి గుప్తా గారు? ఐఎమ్ ప్రెగ్నెంట్. ఓ, కంగ్రాచులేషన్స్. కానీ నేను ఈ ప్రెగ్నెన్సీ తీయించుకోవాలనుకుంటున్నాను. వాట్? ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు? ఈ బేబీ నాకు అవసరం లేదు. మీకు ఇదెన్నో ప్రెగ్నెన్సీ? మొదటిది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటున్నారు, బేబీ వద్దంటున్నారు. కారణం తెలుసుకోవచ్చా? సారీ డాక్టర్, ఇప్పుడు మీకు కారణం చెప్పలేను. సరైన కారణం లేకుండా ప్రెగ్నెన్సీ తీసేయడం కుదరదు. పైగా మీ హస్బెండ్ అనుమతి కూడా కావాలి. ఆయన అనుమతి ఉంది డాక్టర్. నో అబ్జెక్షన్ అని సైన్ కూడా చేశారు. మీ హస్బెండ్ కూడా బేబీని వద్దనుకుంటున్నారా? ఆయన ఇక్కడికి వచ్చారా? లేదు, ఆఫీస్లో ఉన్నారు. మరి మీతో ఎవరొచ్చారు? అది మా బ్రదర్ వచ్చారు. మేడం, సిస్టర్ వీళ్ళ బ్రదర్ని పిలువు. ఓకే మేడం. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. మీ సిస్టర్ ఏం చేయాలనుకుంటుందో మీకు తెలుసా? అందుకు మీరు ఒప్పుకుంటున్నారా? చెప్పండి, ఇలాంటి వాటికంతా మీరెలా అనుమతిస్తున్నారు?
తనకి కొత్తగా పెళ్ళయింది, పైగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ. మాతృత్వం ఒక వరం అని మీకు తెలీదా? పిల్లల కోసం ఎంతో మంది ఎన్నో లక్షలు ఖర్చు చేస్తున్నారు, అది కూడా మీకు తెలుసు కదా. అలాంటిది మీరే డాక్టర్ గారు ప్లీజ్, మీరు చేస్తారా చేయరా? మీ వల్ల కాదు అంటే చెప్పండి, నేను ఇంకో హాస్పిటల్కి వెళ్తాను. ఏంటి బెదిరిస్తున్నారా? మీ వారు రాకుండా నేనిది చెయ్యలేను. ఆయన సంతకం చేశారు కదా డాక్టర్ గారు, పైగా మా అన్నయ్య కూడా వచ్చారు. రాథోడ్ చెప్పు. తను చెప్పింది చేయండి డాక్టర్.